అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తేమ్మా. ఆ మాటలకి ఒక ముస్లిం వ్యక్తి అంటే ముస్లిమ్స్‌ని కించపరిచినట్టు మాట్లాడారు. అందరూ కూడా అంటే ఉగ్రవాదుల్లాగే మాట్లాడారని చెప్పేసి ఆయన కేస్ పెట్టారు. దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు కేసు పెట్టిన ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందంటే, పహల్గామ్‌లో దాడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాట తర్వాత పహల్గామ్‌లో దాడి జరిగింది. చంపిన వాళ్ళు ముస్లిం, కాపాడిన వాళ్ళు ముస్లిం, ఎయిర్‌పోర్ట్‌కి చేర్చిన వాళ్ళు ముస్లిం. అంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అలాగే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఇది సెక్యులర్ దేశం మంది. మన దేశంలో అందరికీ హక్కు ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ప్రేరేపిత ప్రాంతం ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఉగ్రవాదులు ఉన్నారో, మన దేశాన్ని మట్టుబెట్టాలనుకుంటున్న ముస్లిమ్స్, ముస్లిమ్స్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు, అంటే మన టార్గెట్ మన ప్రజల్ని చంపుతున్న ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడారే తప్ప వేరే విధంగా మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఐఎమ్ ఇండియన్, మన దేశంలో ఉన్న క్రిస్టియన్ ఐఎమ్ ఇండియన్, మన దేశంలో ఉన్న హిందూస్ అండ్ ఇండియన్, భారతీయులు, భారత మాతాకే జై, జై హింద్ అంటూ ప్రతి ఒక్కరు ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు ఈ సమయంలో ఈ విధంగా మీరు అర్థం చేసుకోకూడదు. మీరు కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులను అన్నారే తప్ప, ఎవరైతే మన దేశంలో ఉన్న ప్రజలను చంపుతున్నారో, మన దేశంలో ఉన్న మన ప్రజలను ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది చంపుతున్నా శాంతంగా మనం ఉన్నాము. ఉగ్రవాదుని ఏరు పారేయాలని చెప్పేసి మోడీ గారు ఒక కంకణం కట్టుకున్నారు. ప్రపంచ దేశాలు ఉగ్రవాదులను మొత్తం టోటల్గా నరమేధం సృష్టించిన వాళ్ళని మనం తరిమి కొట్టాలని అనుకుంటున్నాము. మన పాకిస్తాన్ మన పక్క రాష్ట్రమైన పాకిస్తాన్, మన పక్క దేశమైన పాకిస్తాను వచ్చి వాళ్ళకి చనిపోతే వాళ్ళందరికీ ₹1,00,00,000 ఎక్స్‌ప్రెస్ చెల్లిస్తూ, వాళ్ళందరికీ మొత్తం టోటల్గా అధికార లాంఛనాలతో చేయిస్తుంటే, మన ప్రాణాలు తీస్తూ ఉంటే, మరి వాళ్ళ కోసం మాట్లాడితే ఈరోజు మన మీదే మనం కేసు పెట్టడం అనేది ఎంత దాకా కరెక్ట్ అనేది నేను ఆయన్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకునేది రాంగు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కాపాడిన వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్ శాంతి కోరుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలోని హిందువులు మన దేశం కాపాడుకోండి అంటే, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షణ కవచంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఈరోజు పాకిస్తాన్ మీద ఈరోజు ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశారో, ఒక లేడీ ఈజ్ అ ముస్లిం, ఈజ్ అ గ్రేట్ సోల్జర్. అలా మనం ఇక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, మరి ఆమె మన దేశంకి చాలా గర్వకారణంగా నిలిచింది కదా. ఈరోజు చాలా హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్కరికి కూడా. ఒక ఇద్దరు ఆడపిల్లలు నించొని మన దేశాన్ని రక్షించారు. శోభే కురీషి, యుమిక, ఇద్దరు కలిపి నించొని మన దేశం నించున్నారు. వాళ్ళు ముస్లిమే కదా. వాళ్ళ ఫాదర్ నుంచి మన దేశం కోసం పోరాడారు, వాళ్ళ తాతగారు ఫ్రీడమ్ ఫైటరు. అంటే అలా చరిత్ర ఉంది. మనం ఇక్కడున్న ముస్లిమ్స్ కోసం, ఇక్కడున్న క్రిస్టియన్స్ కోసం, ఇక్కడున్న హిందూస్ కోసం, మన దేశ ప్రజల కోసం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం, నరమేధం సృష్టించి అన్యాయంగా కాలంగా చంపిన వాళ్ళ కోసం. కాపాడింది కూడా ముస్లిమే, మనం గుర్తుపెట్టుకోవాలి. మన కోసం ఒక ప్రాణం పోగొట్టుకున్నాడు, ఒక ముస్లిం ప్రాణం పోగొట్టుకున్నాడు. వాళ్ళని చంపొద్దని అడ్డుపడి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. మరి ఆయన ముస్లిం కాదా? మరి ఈరోజు ఎయిర్పోర్ట్ దాకా తీసుకొచ్చిన వాళ్ళు ముస్లిం కాదా? ఈరోజు మన నీళ్ళిచ్చిన వాళ్ళు ముస్లిం కాదా? కాశ్మీర్లో మొత్తం టోటల్గా క్షమాపణ కోరుతూ ప్రతి ముస్లిము కూడా కాపాడుకుంటూ మన హిందువులు అందరూ తీసుకొచ్చిన ముస్లిం కాదా? వాళ్ళందరూ మన భారతీయులు. మీరు కూడా పెట్టిన వాళ్ళు కూడా భారతీయుడే. కానీ అర్థం చేసుకోవడంలో రాంగ్ ఉంది. ఆయన అర్థం చేసుకోవడంలో రాంగ్ ఉంది. ఆయన మాటలని అర్థం చేసుకోవడంలో రాంగ్ ఉంది అంటున్నాను. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ ప్రేరేపించింది. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ ఈరోజు తీసుకొచ్చి మన ఇండియా ప్రజలను చంపడానికి, నరమేధం సృష్టించడానికి, రక్తపాతం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని తరివి కొట్టమని చెప్పారు. నాట్ ఎంకరేజ్మెంట్ అన్నారు. కనుక మన అందరం భారతీయులు, మనం ఎదుటి వాళ్ళ కోసం ఫైట్ చేయాలి తప్ప అలా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కనుక భారతీయుల కోసం ఫైట్ చేయండి, మన దేశం కోసం ఫైట్ చేయండి. మన మీద కంప్లైంట్ కాదు, ఉగ్రవాదుల మీద పెట్టండి కేసు.
మన 26 మందిని చంపిన వాళ్ళ మీద పెట్టండి కేసు. ఈరోజు 26/11 176 మంది చంపిన వాళ్ళ కోసం పెట్టండి కేసు. 270 మంది బొంబాయిలో చంపిన వాళ్ళ మీద పెట్టండి కేసు. 40 మంది ఆర్మీ జవాన్లు చంపిన వాళ్ళ మీద పెట్టండి కేసు. ఇన్ని వేల ప్రాణాలు పోతే ఉగ్రవాదుల్ని మనం మట్టు పెట్టడానికి మన దేశంలో మొత్తం టోటల్గా కంకణం కట్టుకొని మన ఆర్మీ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఉంటే మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, పెట్టడం కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. ఒక్కసారి ఆయన వ్యాఖ్యలు కూడా రివ్యూ చేసుకోమనండి. మన దేశంలో హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఇది సెక్యులర్ రాజ్యం, సెక్యులర్ దేశం. ఇది అందరూ ఉండాలి, అందరూ బతకాలి, హ్యాపీగా ఉండాలి. మన పాకిస్తాన్లో హిందువులు ఈరోజు ఎంత నరకం అనిపిస్తున్నారో మనకు తెలుసు. ఈరోజు ఇక్కడ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ అన్నదమ్ములుగానే ఉంటున్నాం. కనుక మనం అది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇది మన అందరికీ ఫ్రెండ్లీ దేశం, శాంతియుతంతో ఉండే దేశం. మన దేశంలో అందరూ అన్నదమ్ములుగా ఉంటాం. ఆకలేస్తే అన్నం పెట్టేవాళ్ళమే తప్ప అన్నం తీసేవాళ్ళం కాదు. కనుక ఈ దయచేసి ఎదుటి వాళ్ళ మీద ఫైట్ చేద్దాం, మన మీద మనం ఫైట్ చేయొద్దు. ఐఎమ్ సోల్జర్గా రండి, అందరం కలిసికట్టుగా ఉగ్రవాదం తరిమి కొడదాం, ఉగ్రవాదం నిర్మూలన చేద్దాం, ప్రపంచ దేశాలకు చాటి చెప్దాం తప్ప మనలో మనం కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిది మళ్ళీ ఒక్కసారి స్పీచ్ వినండి, రిపీట్ విన్న తర్వాత మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని. థ్యాంక్ యూ వెరీ మచ్.